166 రోజుల తర్వాత మద్యం కేసులో కవితకు బెయిల్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ స్ట్రాంగ్ అటాక్. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిన బీఆర్ఎస్ సైలెంట్. బెయిల్ రాగానే బీజేపీపై నో కామెంట్స్. పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిన స్టేట్ బీజేపీ లీడర్లు. ఈ సైలెన్స్ దేనికి సంకేతం అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఈ ఇన్సిడెంట్తో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ప్రూవ్ అయిందంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయ్యే బీజేపీ లీడర్లు మాత్రం ఈ కామెంట్స్కి కౌంటర్ ఇవ్వకుండా పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కవిత అరెస్టు సమయంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడేమో ఆ పార్టీని ఒక్క మాట కూడా అనటం లేదు. పైగా కాంగ్రెస్ లీడర్ల కామెంట్లకి కౌంటర్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తీ కుదిరిందా? రాబోయే రోజుల్లో పొత్తు ఉంటుందా? డైరెక్ట్గా విలీనమేనా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ 2022 ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై స్టేట్మెంట్ను సిబిఐ రికార్డ్ చేసింది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోట్ల రూపాయలు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో అందాయని ఈడీ అభియోగాన్ని మోపింది. గతేడాది మార్చిలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అవి మహిళల హక్కుల్ని ఉల్లంఘించేలా ఉన్నాయని కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఈ మార్చి 15న మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అరెస్టు చేసింది. 166 రోజుల తర్వాత మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర ప్రముఖులు కూడా అరెస్ట్ అయ్యారు. మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. కవితకు బెయిల్ రావటం తమకే ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ సపోర్టు లేకుండా కవితకు బెయిల్ రావటం అసాధ్యమని వివరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ బంధం బయటపడిందంటూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనంటూ చేసిన ప్రచారానికి బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెప్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ జోస్యం చెప్తున్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఇప్పుడు వాస్తవమేంటో ప్రజలకు తెలిసిందంటున్నారు. కవిత బెయిల్ కోసమే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టి బీజేపీకి దాసోహమైపోయినట్లుగా వివరిస్తున్నారు. పక్క రాష్ట్రంలో చేసిన తప్పుకు కవిత జైలుకు వెళ్లారని, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు, తీసుకోబోదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన ప్రధానమంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబం అని, ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అన్నారు. ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడు వాడు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. ఎందుకు అనంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి.
వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి. కవితను అరెస్టు చేసినప్పుడు మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ వెడుతుందని బీజేపీ స్టేట్ లీడర్లు కామెంట్ చేశారు. ఒక రకంగా ఆమె అరెస్టును సమర్థించారు. ఇప్పుడేమో పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. చిన్న చిన్న విషయాలకే స్పందించే ఆ పార్టీ లీడర్లు దీనిపై స్పందించకపోవటం పొలిటికల్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వ్యవహారంపై తొందరపడి ఎవరూ కామెంట్ చేయొద్దని హైకమాండ్ ఆదేశించినట్లుగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఎక్స్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ లాయర్లకు కాంగ్రాట్స్ చెప్పారు. మీ హార్డ్ వర్క్ చివరకు ఫలించిందంటూ ఎద్దేవా చేశారు. అక్కడ కవితకు బెయిల్, అప్పట్లో ఆమె తరపున వాదించిన లాయర్కు రాజ్యసభ సీటు దక్కిందంటూ కామెంట్ చేశారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కలేదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. చాలామంది నాయకులు బీజేపీ కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇలాంటి తరుణంలో కవితకు బెయిల్ దక్కటం తమకు ఎప్పుడూ కలిసి వచ్చే సెంటిమెంట్. ఈ విషయంలోనూ తమకు కలిసి వస్తుందంటూ లెక్కలు వేసుకుంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్టు చేశారంటూ ఆ పార్టీ నాయకులు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తారని అప్పట్లోనే మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఇవే కామెంట్స్ను బీఆర్ఎస్ లీడర్లు రిపీట్ చేస్తూ కాంగ్రెస్పై ఆరోపణలు చేశారు. కానీ స్ట్రాంగ్ కౌంటర్ మాత్రం ఇవ్వలేక చేతులెత్తేశారు. మరోవైపు బీజేపీని మాత్రం ఎక్కడా తప్పు పట్టడం లేదు. ఇది వ్యూహాత్మకమా లేదా రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు సంకేతమా అనే చర్చ స్టార్ట్ అయింది. విలీనం అసాధ్యమని, కాకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్కు చెక్ పెట్టేందుకు కలిసి పనిచేసే అవకాశం మాత్రం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, వేచి చూద్దాం మరి.